కంచిలో ఉన్న వెండి బంగారు బల్లుల గురించి, వాటి వెనుక ఉన్న చరిత్ర గురించి మాట్లాడుకుందాం. పూర్వం శ్రీ నిరిగివేరర్ అనే మహర్షి ఉండేవారు. ఆ మహర్షికి 2 కొడుకులు. వారిరువురు గౌతమ మహర్షి ఆశ్రమంలో వారి శిష్యులుగా ఉంటూ గౌతమ మహర్షి పూజకు అవసరమయ్యే సామగ్రి తెచ్చిపెట్టేవారు. ఒకనాడు గౌతమ మహర్షి శివాభిషేకం చేయటానికి కావలసిన జలాన్ని కడవలో తెస్తారు శిష్యులు. ఆ నీటిలో 2 బల్లులు పడి ఉంటాయి. శిష్యులు పాపం అది గమనించరు. పూజకు ఉపయోగించే నీటిలో బల్లులను గమనించిన గౌతమ మహర్షి వారి నిర్లక్ష్యానికి కోపించి వారిద్దరిని బల్లులుగా బ్రతకమని శపిస్తాడు. ఆ శిష్యులు భయపడి గౌతమ మహర్షి పాదాలపై పడి శాప విమోచనాన్ని అనుగ్రహించమని వేడుకోగా, భక్తవత్సలుడైన శ్రీహరి వరదరాజస్వామిగా వెలసిన గొప్ప పుణ్యక్షేత్రము కంచి అని, అక్కడ చిన్న మంచి పని చేసిన 1,000,000 రెట్లు పుణ్య ఫలితాన్ని ఆ వరదరాజస్వామి అనుగ్రహిస్తాడని, కనుక అక్కడికి వెళ్ళి ఆ వరదరాజస్వామిని వేడుకొమ్మని గౌతమ మహర్షి చెప్తాడు. 2 శిష్యులు బల్లుల రూపం దాల్చి ఎన్నో సంవత్సరాలు కంచిలో ఉన్న వరదరాజస్వామి దేవాలయంలో ఆ స్వామిని ధ్యానిస్తూ కాలం గడుపుతూ ఉంటారు. కొన్నాళ్లకు స్వామికి వీరిపై అనుగ్రహం కలిగి వారికి మోక్ష ప్రాప్తిని కలిగిస్తాడు. అంతేకాదు, ఎవరైతే తనను అంటే వరదరాజస్వామిని దర్శించి అనంతరం బంగారు వెండి బల్లుల రూపంలో ఉన్న వాటిని స్పృశిస్తారో అనగా తాకుతారో వారికి సమస్త బాధలు పోతాయని, రాగద్వేషాలు నశిస్తాయని వరమిస్తాడు ఆ శ్రీమన్నారాయణుడు. దీనికి సాక్షులు ప్రత్యక్ష దైవాలైన సూర్యచంద్రులేనని తెలియజేస్తాడు వరదరాజస్వామి. బలులకు మోక్షము ఇచ్చినవాడు, వాటి రూపాలను తాకితే చాలు భక్తులను అనుగ్రహించేవాడు శ్రీ వరదరాజస్వామి. ఆ స్వామిని మనసారా స్మరించుకుందాం. కంచిలో వరదరాజస్వామిని దర్శించి బంగారు వెండి బల్లులను తాకిన వారికి బల్లి పడడం వల్ల కలిగే దోషాలు వర్తించవు. అంతేకాదు, సకల కష్టాలు పోతాయి, సుఖాలు లభిస్తాయి. కంచి దేవస్థానంలో ఈ చరిత్రను ఒక బోర్డుపై వ్రాసి ప్రదర్శనలో ఉంచారు. అది కూడా ఈ వీడియోలో మనం చూడొచ్చు.